జిల్లా దర్శి మండలంలో కొందరు వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేశారు. దర్శి మండల పరిషత్ కార్యాలయంలోని 132వ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంను టీడీపీ 2వ వార్డు కౌన్సిలర్ వీసీ రెడ్డి ధ్వంసం చేశాడు. దీంతో పోలింగ్ నిలిచిపోయింది. వెంటనే ఎన్నికల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్శి డీఎస్పీ అశోక్ వర్ధన్ పోలింగ్ కేంద్రానికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. ప్రకాశం జిల్లా దర్శిలో కలకలం రేగింది. మండల పరిషత్ కార్యాలయంలో ఒక టీడీపీ నేత ఏకంగా ఈవీఎంనే బద్దలు కొట్టాడు. దీంతో ఈవీఎం ముక్కలైంది. ఈవీఎంను పగలగొట్టిన వ్యక్తి టీడీపీ 2వ వార్డు కౌన్సిలర్ వీసీ రెడ్డిగా గుర్తించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 132వ పోలింగ్ బూత్ లో ఈ ఘటన జరిగింది. ఈవీఎంను బద్దలు కొట్టడంతో ఎన్నికల సిబ్బంది ఒక్కసారిగా హడలిపోయారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ప్రకాశం జిల్లా దర్శి మండలంలో కొందరు వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేశారు. దర్శి మండల పరిషత్ కార్యాలయంలోని 132వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను టీడీపీ 2వ వార్డు కౌన్సిలర్ వీసీ రెడ్డి ధ్వంసం చేశారు. దీంతో పోలింగ్ నిలిచిపోయింది. వెంటనే ఎన్నికల సిబ్బంది పోలీసులకి ఫిర్యాదు చేశారు. దర్శి డీఎస్పీ అశోక్ వర్ధన్ పోలింగ్ కేంద్రానికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. ఈవీఎం ధ్వంసం చేసిన విజువల్స్ ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రకాశం జిల్లా దర్శిలో కలకలం రేగింది. మండల పరిషత్ కార్యాలయంలో ఒక టీడీపీ నేత ఏకంగా ఈవీఎంనే బద్దలు కొట్టాడు. దీంతో ఈవీఎం ముక్కలైంది. ఈవీఎంను పగలగొట్టిన వ్యక్తి టీడీపీ 2వ వార్డు కౌన్సిలర్ వీసీ రెడ్డిగా గుర్తించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 132వ పోలింగ్ బూత్ లో ఈ ఘటన జరిగింది. ఈవీఎంను బద్దలు కొట్టడంతో ఎన్నికల సిబ్బంది ఒక్కసారిగా హడలిపోయారు. ప్రకాశం జిల్లా దర్శి మండలంలో కొందరు వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేశారు. దర్శి మండల పరిషత్ కార్యాలయంలోని 132వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను టీడీపీ 2వ వార్డు కౌన్సిలర్ వీసీ రెడ్డి ధ్వంసం చేశాడు. దీంతో పోలింగ్ నిలిచిపోయింది. వెంటనే ఎన్నికల సిబ్బంది పోలీసులకి ఫిర్యాదు చేశారు. దర్శి డీఎస్పీ అశోక్ వర్ధన్ పోలింగ్ కేంద్రానికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. ఇక ఈవీఎం ధ్వంసం చేసిన విజువల్స్ ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ప్రకాశం జిల్లా దర్శిలో మొత్తానికి కలకలం రేగింది. మండల పరిషత్ కార్యాలయంలో ఒక టీడీపీ నేత ఏకంగా ఈవీఎంనే బద్దలు కొట్టాడు. దీంతో ఈవీఎం ముక్కలైంది. ఈవీఎంను పగలగొట్టిన వ్యక్తి టీడీపీ 2వ వార్డు కౌన్సిలర్ వీసీ రెడ్డిగా గుర్తించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 132వ పోలింగ్ బూత్ లో ఈ ఘటన జరిగింది. ఈవీఎంను బద్దలు కొట్టడంతో ఎన్నికల సిబ్బంది ఒక్కసారిగా హడలిపోయారు. కార్డు పోయింది, అందుకని ఉన్నది గొడవలో పోయింది.